చేంజెస్ ఎలా ఉంటాయి? ఈ ట్రీట్మెంట్ అనేది ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్ అయినా కొంచెం చూడడానికి నైఫ్ అలా ఉంది కదా, సో ఏమైనా పెయిన్ఫుల్ ఉంటుందా అది? సౌండ్ ఒకటి భయపడుతూ ఉంటారు. బాడీకి ఇంజెక్ట్ అవుతుంది కాబట్టి, సో దీనివల్ల ఏమన్నా లోపల ఏమన్నా రియాక్షన్స్ ఏమన్నా ఉంటాయా? హలో ఆల్, వెల్కమ్ టు ఫోర్సైజ్ టీవీ సొగసు చూడతారమ్మా. ఎస్, మరి ఇప్పటి వరకు మనం చాలా మంచి మంచి బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అన్నీ అంటే మంచి మంచి ట్రీట్మెంట్స్ చూసాం ఫ్రమ్ రియాన్స్ అనమాట. అండ్ మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు కదా, ఏంటి ఇంకా ఇంకొక వీడియో రావట్లేదు ఏంటి అని చెప్పి, సో దాని వర్క్లోనే మేము ఉన్నామన్నమాట. సో ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు రాబోతున్నాం అనమాట. సో ఆల్రెడీ నేను ఇప్పుడు రియాన్స్లో ఉన్నాను. సో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న నెక్స్ట్ ట్రీట్మెంట్ కోసం, మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. సో మన వెయిట్ ఫైనల్లీ అయిపోయిందనమాట. ఇంకా మనం రియాన్స్కి వచ్చేస్తాం కాబట్టి మనకి ఈరోజు ప్రవళిక గారు ఎలాంటి ట్రీట్మెంట్స్ చూపిస్తారో అని చెప్పి చాలా 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 ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో మీరు కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, నాకు అర్థమైంది, మీ బాధ అర్థమైంది కాబట్టి నేను రియాన్స్కి వచ్చేసాను అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రవళిక గారి దగ్గరికి వెళ్ళిపోయి ఏం ట్రీట్మెంట్స్ చూపించబోతున్నారు, వాటి వల్ల యూజెస్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు మీకు మైండ్లో ఏ క్వశ్చన్స్ అయితే ఉంటాయో ఆ క్వశ్చన్స్ అని నేను ప్రవళిక గారిని అడిగి వాటిని మీకు క్లారిఫై చేస్తాను అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి, వెళ్ళిపోదాం. సో ఈరోజు మాకు ఇంకొక ట్రీట్మెంట్ ఏదో చూపిస్తామని చెప్పారు. సో నెక్స్ట్ చూపించబోయే ట్రీట్మెంట్ ఏంటి? ఈ రోజు మనం చేసే ప్రొసీజర్ వచ్చేసి లేజర్ హెయిర్ రిడక్షన్. ఓకే. సో హెయిర్ రిమూవల్, అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ అని కూడా అంటారు. ఓకే. సో అంటే లైక్ ఏంటి అసలు లేజర్ హెయిర్ రిడక్షన్ అంటే ఏంటి అసలు? లేజర్ హెయిర్ రిడక్షన్ వచ్చేసి మనకి అన్వాంటెడ్ హెయిర్ ఏదైతే ఉంటుందో కమింగ్ టు ఫేస్, మనకి అప్పర్ లిప్ కానీ, చిన్ కానీ, సైడ్ లాక్స్ కానీ, ఫుల్ ఫేస్ కానీ కొంతమందికి హెయిర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ హెయిర్ రిడక్షన్ చేయడానికి, ప్రాపర్గా మీకు స్మూత్నెస్ ఇవ్వడానికి లేజర్ హెయిర్ రిమూవల్ వర్క్ అవుతుంది అనమాట. ఓకే. సో అంటే ఇది కూడా సెషన్స్ వైజ్ ఉంటుందా? దీనికి అప్రాక్సిమేట్లీ మనకి ఒక 6 to 8 సెషన్స్ మైట్ బి రిక్వైర్డ్. బట్ ప్రతి ఒక్క క్లయింట్కి వి ఆస్క్ డాక్టర్ కన్సల్టేషన్ ఫస్ట్. సో దాని తర్వాత ఏంటి అంటే వాళ్ళకి ఎన్ని సెషన్స్ రిక్వైర్డ్ ఉంటాయి, సో దాన్ని బట్టి మనము వీ హ్యావ్ లైక్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఫర్ ఎవ్రీ క్లయింట్ని చూసిన తర్వాత ఎన్ని సెషన్స్ రిక్వైర్డ్ ఉంటుందో డాక్టర్ విల్ చెక్ ది స్కిన్ అండ్ ద హెయిర్. దాన్ని బట్టి వీ ప్రొసీడ్ విత్ ద ప్రొసీజర్. ఓకే. అంటే కొంతమందికి ఈ సైడ్ అంటే ఈ 2 sides ఎక్కువగా హెయిర్ ఉండడం, చిన్నప్పటి నుంచే బేబీ హెయిర్ అంటాం కదా మనం, అలా ఉండడం. కొంతమందికి లిప్ పైన, అప్పర్ లిప్ పైన కూడా అంటే అన్వాంటెడ్ గా ఉన్న హెయిర్స్ ఉంటాయి. సో కొంతమందికి చిన్ దగ్గర ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా ఇది యూజ్ అవుతుందా? అన్నిటికీ యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫేస్ అండి, ఆర్మ్స్, లెగ్స్, సో కంప్లీట్ గా బాడీ హెయిర్ రిమూవల్ కి చేసుకోవచ్చు మనం. ఓకే. సో దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు అండ్ పెయిన్లెస్ ప్రొసీజర్. ఓకే. అండ్ ఇది కూడా మనం ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ తో అంటే పవర్ తోనే చేస్తాం కాబట్టి ఇందులో కూడా మళ్ళీ నేను పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మాట్లాడతాను. అంటే ఈ బ్లాక్నెస్ అయిపోతుంది ఫేస్ అనేది ఒకటి ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఇంట్లో గీజర్ వాటర్ చేసినా, హీటర్ వాటర్ చేసినానే భయపడుతూ ఉంటాం, స్కిన్ బ్లాక్ అయిపోతుంది, మనం డార్క్ అయిపోతామని. మరి దీని వల్ల అలాంటి ఏముండవా? సో దీని వల్ల ఏంటంటే స్కిన్ మోస్ట్లీ అన్వాంటెడ్ హెయిర్ మీదే ఎఫెక్ట్ అవుతుంది. టార్గెట్స్ అన్వాంటెడ్ హెయిర్. సో ఏదైతే స్కిన్ ఉందో ఆ బ్లాక్ స్కిన్ డ్యామేజ్ అవ్వడం కానీ, డార్క్ అవ్వడం కానీ అలా ఏం ఉండదు. అండ్ కమింగ్ టు
టెంపరేచర్ ఏదైతే మనకి స్కిన్ రిక్వైర్డ్ టెంపరేచర్ ఉంటుందో ఆ టెంపరేచర్ తోటి యుఎస్ఎఫ్డిఏ డర్మా అప్రూవ్డ్ లేజర్స్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ అడ్వాన్స్ లేజర్స్. సో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అండ్ ఏదైతే పర్పస్ కన్సర్న్ ఉందో ఆ కన్సర్న్ విల్ బి రెక్టిఫైడ్ విత్ లేజర్ హెయిర్ రిమూవల్. అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది, ఎవరికైనా యూజ్ అవుతుంది, మేల్ ఫీమేల్ కంప్లీట్ గా. ఎవరికైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో ఆ కన్సర్న్స్ ఎవరికైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి చేసుకునే ప్రొసీజర్ హెయిర్ రిమూవల్. సో యూజువల్ గా హెయిర్స్ అనేవి మనకి నాట్ ఎవ్రీ వన్, కొంతమందికి వస్తూ ఉంటాయి, కొంతమందికి రాదు. ఆ ఎవరైతే రిక్వైర్డ్ పీపుల్ ఉంటారో సో వాళ్ళకి లేజర్ హెయిర్ రిమూవల్ అనేది ప్రాపర్ గా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అండ్ డ్యూరింగ్ ప్రొసీజర్ కూడా పెయిన్ ఉండదు. ఎక్కడైతే టార్గెటెడ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ రెడ్యూస్ అయిపోతూ వస్తుంది హెయిర్. ఓకే, అసలు యూజువల్ గా ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎందుకు వస్తుంది, లైక్ అంటే దేని వల్ల వస్తుంది? ఎక్కువగా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్, కొంతమందికి తెలియకపోవచ్చు. సో మీరేం చెప్తారు అసలు ఎందుకు వస్తుంది ఇది అనేది? యూజువల్ గా ఇది మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, పిసిఓఎస్ ఇలాంటి కేసెస్ లో మనకి అన్వాంటెడ్ అంటే మీన్స్ మనకి కావాల్సినంత కాకుండా ఎక్కువ హెయిర్ పెరగడం బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని కూడా అనొచ్చు, పిసిఓఎస్, థైరాయిడ్ వీటి వల్ల వస్తుంది అనమాట. సో వీటి వల్ల ఇవి ఉన్నా చేయించుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ దీని వల్ల థైరాయిడ్ ఏమి మీన్స్ ఇంకా పెరుగుతుందా అనే డౌట్స్ కూడా వస్తూ ఉంటుంది ఇవి చేయించుకోవడం వల్ల. సో దీని వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ అయితే ఉండవు. ఆల్రెడీ థైరాయిడ్ ఉంటుంది, పిసిఓఎస్, పిసిఓడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీని వల్లే హెయిర్ వస్తుంది అని చెప్తున్నారు. సో ఇవి ఉన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు మెడికేషన్ ఉంటారు కదా, సో దాంతో పాటు ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మెడికేషన్స్ ఏవైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి యూస్ చేస్తారో సో వాటికి మెడిసిన్స్ యూస్ చేస్తూనే దే కెన్ గో విత్ లేజర్ హెయిర్ రిమూవల్ ప్రొసీజర్. ఎందుకంటే సూపర్ఫిషియల్ ప్రొసీజర్ కాబట్టి వాళ్ళు హార్మోనల్స్ కోసం మనకి మీన్స్ దే ఆర్ టేకింగ్ ఇంటేక్ టాబ్లెట్స్. బట్ బయట ఏదైతే వచ్చిన హెయిర్స్ ఉంటాయో అవి రెడ్యూస్ అవ్వదు మనకి. సో ఆ రిడక్షన్ చేయడానికి హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ వర్క్స్ వెరీ వెల్. ఓకే, అండ్ బాడీలో ప్రతి అంటే ఎక్కడ పడితే అక్కడ మనకి అన్వాంటెడ్ వస్తుంది కాబట్టి ప్రతి పార్ట్ కి ఒకటే సెషన్ ఉంటుందా, అంటే ఇన్ని సెషన్స్ ఉంటాయా, పార్ట్స్ వైజ్ మారిపోతూ ఉంటాయా? అంటే అప్రాక్సిమేట్లీ కొన్ని స్టాండర్డ్ సెషన్స్ ఉంటాయండి. ఆ స్టాండర్డ్ సెషన్స్ కాకుండా ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది అంటే దే హ్యావ్ టు గో ఫర్ ఇన్వెస్టిగేషన్స్. సో డాక్టర్ విల్ సజెస్ట్ టు గెట్ ఇన్వెస్టిగేషన్స్. ఎందుకంటే స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సెషన్స్ తర్వాత హెయిర్ అనేది మనకి రెడ్యూస్ అవుతూ వస్తుంది, ప్రతి ఒక్క సెషన్ లో రెడ్యూస్ అవుతూ వస్తుంది. అలా కాకుండా మనకి ఇన్ని సెషన్స్ అయిన తర్వాత ఫర్దర్ గా ఇంకా వస్తుంది అంటే దే have to go for investigations. దాని తర్వాత ఇంకా దానివల్ల ఇదేం ప్రాబ్లం ఉండదు. హెయిర్ రిడక్షన్ అనేది మనం ఇన్ కేస్ వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పిసిఓడి, థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే దాంతో పాటు ఇవి కూడా చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అండ్ ఈ హెయిర్ రిడక్షన్ అనేది ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా దీనికి? నో హెయిర్ ఏజ్ లిమిట్ ఏం లేదు. బట్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ ఆన్ గ్రే హెయిర్, బ్రౌన్ హెయిర్స్ మీద ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే అది ఏజింగ్ హెయిర్ ఉంటుంది కదా, ఏదైతే మనకి హెల్దీ హెయిర్ ఉంటుందో దాని మీద వర్క్ అవుతుంది. సో గ్రే హెయిర్స్ అదంతా వచ్చేదాన్ని వి కాంట్ దేర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ ఇట్, గ్రే హెయిర్స్ కదా. సో ఒక క్లయింట్ కి ఇన్ని సెషన్స్ అని మీరు సజెస్ట్ చేసిన తర్వాత దాని తర్వాత కూడా వాళ్ళకి రిడక్షన్ అవ్వకపోతే మీరు మళ్ళీ అంటే సెషన్స్ పెంచడం గానీ దాని తర్వాత ట్రీట్మెంట్ కి ఏమన్నా సజెస్ట్ చేయడం ఉంటుందా? యాక్చువల్లీ దాని తర్వాత ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇన్వెస్టిగేషన్ దే కెన్ గో ఫర్ ఇట్ అండ్ దాంతో పాటు దే కెన్ ఎక్స్టెండ్ దేర్ సెషన్స్. ఫుడ్ ఏమన్నా ఫుడ్ కాంప్లికేషన్స్ ఏం లేవండి. ఫుడ్ డైట్ ఏదైతే ఉందో వాళ్ళు రెగ్యులర్ గా ఏదైతే తీసుకుంటున్నారో అది తీసుకోవచ్చు. సో హెయిర్ రిమూవల్ మనకి వన్స్ ఇన్ 21 days అలా రిపీట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అంటే మోస్ట్లీ మీరు ఎన్ని సెషన్స్ వరకు ట్రై చేస్తూ ఉంటారు అది పోయేంత వరకు అంటే ప్రతి ఒక్క క్లయింట్ కి వేరియస్. మామూలుగా మీరు ఇప్పుడు వరకు ఇప్పుడు స్టాండర్డ్ మనకి అప్రాక్సిమేట్లీ ఒక 5 to 6 రిక్వైర్డ్ ఉంటుంది. సో దాని తర్వాత మెయింటెనెన్స్ సెషన్స్ ఎప్పుడైతే వాళ్ళకి హెయిర్ లా కనిపిస్తుందో అప్పుడు వచ్చి చేయించుకోవచ్చు. అండ్ ఏవైతే స్లోగా ఈ లేజర్ హెయిర్ రిమూవల్ అనేది ఇట్ టార్గెట్స్ సెల్స్ అన్నమాట. సో ఏదైతే మనకి హెయిర్ ఉంటుందో సో
సో ఆ హెయిర్ని టార్గెట్ చేయడం వల్ల ఆ హీట్ ఇట్ ఎమిట్స్ లేజర్ ఎమిట్స్ హీట్ అనమాట. సో అది హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల సో ఏదైతే హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి డ్యామేజెస్ అనమాట. స్లోగా హెయిర్ అనేది మనకి ప్రతి ఒక్క సెషన్లో రెడ్యూస్ అవుతూ వస్తుంది. అండ్ ఫర్దర్గా కొన్ని సెషన్స్ తర్వాత డెఫినెట్గా స్టాండర్డ్ ప్రోటోకాల్ తర్వాత ఇఫ్ దే రిక్వైర్డ్ దే కెన్ ఎక్స్టెండ్ సెషన్స్, బట్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. అండ్ లేజర్ హెయిర్ రిమూవల్తో పాటు ఏదైతే వాళ్ళు హెల్త్ ఇంటేక్స్ తీసుకుంటున్నారో అది కంటిన్యూ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. అండ్ దీని తర్వాత అంటే లైక్ ఆల్రెడీ ఇన్ని సెషన్స్ ఒక క్లయింట్‌కి సజెస్ట్ చేశారు. అయిపోయింది. మొత్తం క్లియర్ అయింది. హ్యాపీ. క్లయింట్ ఈస్ హ్యాపీ. దాని తర్వాత కొన్ని డేస్‌కి ఎందుకంటే థైరాయిడ్, పీసీఓఎస్, పీసీఓడి ఇవన్నీ కూడా హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వస్తాయంటున్నారు. మళ్ళీ హెల్త్ చేంజ్ అయ్యి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి? మళ్ళీ హెల్త్ చేంజ్ అయ్యి ఇది యూజువల్గా ఏంటంటే దీని లేజర్ ప్రొసీజర్ నేమే మనకి పర్మనెంట్ హెయిర్ సొల్యూషన్. సో పర్మనెంట్ హెయిర్ సొల్యూషన్ తర్వాత సో ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ లేదు వాళ్ళకి జీరో అయిపోతుంది. ఫర్దర్గా ఎప్పుడైనా చిన్న చిన్న ఫాలికల్స్ లాగా అనిపించినప్పుడు వాళ్ళు దే కెన్ కమ్ ఫర్ లేజర్ మెయింటెనెన్స్ సెషన్ లాగా చేసుకోవచ్చు. కమ్మింగ్ టు మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అంటే ఫర్దర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ వీ కాంట్ ప్రెడిక్ట్ హెల్త్ ఇష్యూస్. సో దాని తర్వాత ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ సేమ్ థింగ్ దే కెన్ కమ్ ఫర్ లేజర్ హెయిర్ రిడక్షన్, నో ప్రాబ్లం. ఓకే. సో దీనికి ఈ రిడక్షన్ అనేది ట్రీట్మెంట్ తప్ప దేర్ ఇస్ నో మెడిసిన్ అండ్ ఆల్? మెడిసిన్స్ ఏమి ఉండదు బికాజ్ హెయిర్ రిమూవల్ మనకి హెయిర్ అనేది విజిబుల్ గా కనిపిస్తుంది కదా. సో హెయిర్ అనేది ఇట్స్ లైక్ వీ హ్యావ్ టు రిమూవ్. దాన్ని రిమూవ్ చేయడానికి నవ్ డేస్ వీ గాట్ మెనీ థింగ్, బట్ అది మనకి కంప్లీట్గా అది సబ్సైడ్ అవ్వాలంటే రూట్ నుంచి డిస్ట్రాయ్ అవ్వాలంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు గో ఫర్ హెయిర్ రిమూవల్స్. మనకి ఇంటేక్స్ కానీ ఐ మీన్ హెయిర్ గ్రోత్ తగ్గడానికి కానీ అలాంటివి ఇంటెక్స్ తీసుకున్నా కానీ ఇన్ ఫ్యూచర్ దే వోంట్ బి ఎనీ యూస్. సో బాడీలో ప్రతి పార్ట్కి మనకి ఎన్ని సెషన్స్ అని ఉంటాయా, లేకపోతే ఒక్కొక్క దానికి డిఫరెంట్ సెషన్ అంటే గ్రోత్ ని బట్టి ఉంటుందా? గ్రోత్ ని బట్టి ఉంటుంది, డెన్స్ ని బట్టి ఉంటుంది. కొంతమందికి ఇన్గ్రోన్స్ ఉంటాయి, ఇన్గ్రోన్స్ హెయిర్స్ బికాస్ ఆఫ్ వ్యాక్సింగ్ వల్ల ఇన్గ్రోన్స్ వస్తాయి. సో ఇవేంటంటే డిఫరెంట్ స్టేజెస్ లో మనకి హెల్త్ థిక్నెస్ ఉన్న వాళ్ళకి సెషన్స్ అప్రాక్సిమేట్లీ స్టాండర్డ్ సెషన్స్ ఉన్నా కానీ డెన్స్ ని బట్టి లైక్ థిక్నెస్ ని బట్టి ఈ ఇన్గ్రోన్ హెయిర్ ని బట్టి సెషన్స్ ఎక్స్టెండ్ అవ్వే ఛాన్స్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వాళ్ళకి సపరేట్ ప్రొసీజర్ అనేది ఏం లేదు. ఓకే. సో అలాగే ఇక్కడ మేల్ ఫీమేల్ చూసుకుంటే మన స్కిన్ ఎంత స్మూత్ గా ఉంటుందో మేల్ స్కిన్ అనేది కొంచెం హార్డ్ ఉంటుంది. అలాగే హెయిర్ కూడా మనకి కొంచెం నార్మల్ గా ఉన్నట్టు వాళ్ళకి హార్డ్ ఉంటుంది. వాళ్ళకి చేంజెస్ ఏమైనా ఉంటాయి ఈ ట్రీట్మెంట్ లో? డిఫరెన్స్ ఏం చేంజెస్ ఉండవండి. బికాజ్ ఓన్లీ థింగ్ మేల్ కి ఫీమేల్ కి స్కిన్ టెక్స్చర్ అనేది కొంచెం హార్డ్ స్మూత్ అలా ఉంటుంది. అండ్ కమింగ్ టు హెయిర్ ఆల్సో, కమింగ్ టు ఫీమేల్స్ మనకి హెయిర్ అనేది స్మూత్ గా ఉంటుంది. కమింగ్ టు మేల్స్ వాళ్ళది హెయిర్ అనేది థిక్ గా ఉంటుంది అండ్ కొంచెం రఫ్ గా కూడా ఉంటుంది. డెఫినెట్ గా సేమ్ ప్రొసీజర్, బట్ సెషన్స్ అనేవి అనేది క్లయింట్ ని చూసి మనం ఎన్ని సెషన్స్ పట్టొచ్చు అనేది చెప్తామన్నమాట. సో అంటే ఈ లేజర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో లైక్ ఎన్ని డేస్ కి ఒకసారి చేయించుకుంటూ ఉండాలి? ఇది వన్స్ ఇన్ 21 days చేసుకోవచ్చు అండి. సో దీని ప్రొసీజర్ ఏంటి అంటే మనం ఫస్ట్ క్లయింట్ ని స్కిన్ ఏరియా క్లెన్స్ చేస్తాము. క్లెన్స్ చేసిన తర్వాత ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ రిక్వైర్మెంట్ ఉంటుందో రిమూవల్ది అక్కడ మనం మ్యాపింగ్ చేస్తాము. సో మార్క్ చేసి ఎక్కడైతే టార్గెటెడ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ లేజర్ చేస్తామన్నమాట. సో ఇది ఎవ్రీ 21 daysలో చేసుకోవచ్చు ప్రొసీజర్. ఓకే. అండ్ ఈ ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా వచ్చే ముందు, ట్రీట్మెంట్కి వచ్చే ముందు ఏమన్నా? లేదండి, ట్రీట్మెంట్ రెస్ట్ సజెషన్స్ అనేవి ఏం లేదు. బికాస్ క్లయింట్ కెన్ కమ్, బికాస్ ఇది నాన్ ఇన్వేసివ్, నీడిల్స్ ఏమి ఉండవు అండ్ ఇట్ ఈస్ సూపర్ఫిషియల్ ప్రొసీజర్ కాబట్టి సో డెఫినెట్గా మీన్స్ వచ్చే ముందు మోస్ట్లీ ఏదైతే కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి ఆ ఇండికేషన్స్ మనకి క్లయింట్ మీన్స్ వచ్చే ముందు అపాయింట్మెంట్ తీసుకుంటారు ఆర్ఎల్స్ మీన్స్ డాక్టర్తో కన్సల్ట్ అవుతారు కాబట్టి ప్రీ అనేది డాక్టర్ చెక్ చేస్తారు. సో చెక్ చేసిన తర్వాత కొన్ని ఏవైతే అవాయిడ్ సీరమ్స్ ఉంటాయి అవాయిడ్ చేయాల్సిన లైక్ స్ప్రేస్ అండర్ ఆర్మ్ హెయిర్ రిమూవల్లో స్ప్రేస్ కానీ సీరమ్స్ కానీ యూస్ చేసినప్పుడు మీన్స్ సెషన్కి వచ్చేటప్పుడు వీ డోంట్ ఆస్క్ క్లయింట్ టు గెట్ పర్ఫ్యూమ్స్ కానీ సీరమ్స్ కానీ అప్లై చేసుకోవద్దు. ఓన్లీ థింగ్
ఏవైతే టాపికల్స్ ఉంటాయో అవి సేమ్ డే అప్లై చేసుకోకుండా రావాలి. బికాస్ ఆఫ్ ఇట్ క్రియేట్స్ మనకి ఎలర్జీస్ కూడా కాదు, ఇరిటేషన్ వస్తుంది కదా. ఇరిటేషన్ కానీ లేదు బర్నింగ్ కైండ్ ఆఫ్ ఏదైనా ఉంటుంది, డ్రైనెస్ కైండ్ ఆఫ్ ఉంటుంది అని ఓన్లీ థింగ్ బిఫోర్ ప్రొసీజర్ అవాయిడ్ చేయడానికి రీజన్ అదే. బికాస్ ఇట్ క్రియేట్స్ కొంచెం ఇరిటేషన్ ఏమైనా ఉండొచ్చు అని కొంతమంది క్లయింట్ కి అండ్ కొన్ని ఇండికేషన్స్ లో వి ఆస్క్ క్లయింట్ టు స్టాప్ క్రీమ్స్ అండ్ సీరమ్స్ ఏవైతే యూస్ చేస్తారు. ఓకే. అండ్ పోస్ట్ ప్రికాషన్స్ ఎలా ఉంటాయి దీనికి? పోస్ట్ ప్రికాషన్స్ యాజ్ అర్లీ ఐ సెడ్ ఇన్ ఆల్ ప్రొసీజర్స్ వీడియోస్ లో. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి లేజర్ తర్వాతనే కాదు, ఏ ప్రొసీజర్ అయిన తర్వాత సో పోస్ట్ కేర్ అనేది ఈజ్ మస్ట్. దీనివల్ల మనకి ఏంటంటే స్కిన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. లేజర్ తర్వాత కూడా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇన్ కేస్ బయటకు వెళ్తున్నారంటే డెఫినెట్గా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇస్ మస్ట్ అనమాట. ఏ ఇండికేషన్లో అయినా కానీ ఏదైతే ఎక్స్పోజర్ ఉంటుంది, స్కిన్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో బయట మనం వెళ్ళేటప్పుడు ఆ ఏరియాస్ని కొంచెం సెక్యూర్ చేసుకోవడం ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వెళ్తే ఇట్ విల్ బి బెటర్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. సో చూసారు కదా, అంటే ఈ హెయిర్ రిడక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అందరికీ. లైక్ ఎందుకంటే చెప్పాను నేను ఆల్రెడీ చెప్పినట్టే ప్రీవియస్ ఎపిసోడ్స్లో, ప్రీవియస్ షో అంటే ఆ వీడియోస్లో చెప్పినట్టే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లైక్ బయట క్లైమేట్, ఫుడ్ ఇవన్నీ కూడా మనకి టైం లేకపోవటం, ఈ బిజీ లైఫ్ అయిపోవటం. సో దీనివల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది కూడా చాలా ఎక్కువగా అయిపోయింది. అంటే ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు అమ్మాయిలకి థైరాయిడ్ అనేది, పీసీఓఎస్ అనేది, పీసీఓడి అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట. సో వాళ్ళకి ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా రావడం, చాలా ఇబ్బంది పడడం, వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇవాళ ఇలాంటి వాటన్నిటికీ మనకి ప్రవళిక గారు అలాగే అంటే ఎక్కడి నుంచి అంటే రియాన్స్ నుంచి ఒక మంచి సొల్యూషన్ మనందరికీ చూపించారు, చెప్పారు కూడా. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే come and visit Rians అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవళిక గారు. థ్యాంక్ యూ. దీనివల్ల యూజెస్ ఎలా ఉంటాయి? ఈ ట్రీట్మెంట్ అనేది ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్ అయినా కొంచెం చూడడానికి నైఫ్ అలా ఉంది కదా, సో ఏమైనా పెయిన్ఫుల్ ఉంటుందా అది? సౌండ్ ఒకటి భయపడుతూ ఉంటారు. బాడీకి ఇంజెక్ట్ అవుతుంది కాబట్టి, సో దీనివల్ల ఏమన్నా లోపల ఏమన్నా రియాక్షన్స్ ఏమన్నా ఉంటాయా?